చీలిందా? ఆధిపత్య పోరుతో బీఆర్ఎస్ లో సిగపట్లు మొదలయ్యాయా? పార్టీ ముఖ్య నేతలు నువ్వా నేనా అన్నట్లుగా రాజకీయాలు చేస్తున్నారా? ఇల్లందు బీఆర్ఎస్ లో రేగా కాంతారావు, హరిప్రియ ఢీ అంటే ఢీ అంటున్నారా? ఎవరికి వారు పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడిని ప్రకటించారా? దీంతో మరోసారి బీఆర్ఎస్ లో వర్గ పోరుతో నేతలు రోడ్డెక్కారా? మాజీ ఎమ్మెల్యే హరిప్రియ, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు దిండిగాల రాజేందర్లు రెండు వర్గాలుగా చీలి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారా? ఇల్లందు బీఆర్ఎస్ లో రేగా వర్సెస్ హరిప్రియ. పోటాపోటీగా పార్టీ కార్యక్రమాల నిర్వహణ. నేతల తీరుతో అయోమయంలో గులాబీ క్యాడర్. ఇల్లందు నియోజకవర్గ బీఆర్ఎస్ లో నేతలు వర్గపోరుతో కొట్టుమిట్టాడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తర్వాత కేడర్ ను మాజీ ఎమ్మెల్యే హరిప్రియ పట్టించుకోవడం లేదంటూ దిండిగాల రాజేంద్ర వర్గీయులు ఆరోపిస్తున్నారు. సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు భూక్యా సంజీవ్ నాయక్ రంగంలోకి దిగారు. కొద్ది నెలలుగా నియోజకవర్గంలో దిండిగాల వర్గం నిర్వహిస్తున్న పార్టీ కార్యక్రమాలకు సంజీవ్ నాయక్ ను ఆహ్వానిస్తుండటంతో మాజీ ఎమ్మెల్యే హరిప్రియ అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. తన అనుచరులను అభిమానులను కాపాడుకునేందుకు హరిప్రియ సమాయత్తమయ్యారట. వర్గపోరు నేపథ్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ ఆందోళనలను హరిప్రియ, దిండిగాల అనుచరులు, మద్దతుదారులు వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. రాబోయే శాసనసభ ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థిగా తనకే టికెట్ దక్కుతుందన్న ధీమాతో హరిప్రియ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పలు మండలాలలో పర్యటిస్తున్నారు. అయితే అనూహ్యంగా దిండిగాల వర్గం సంజీవ్ నాయక్ ను ఇల్లందు నియోజకవర్గ కార్యక్రమాలలో భాగస్వామిని చేస్తూ ఉండడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. పలు సందర్భాలలో పరస్పరం దూషణలు, బెదిరింపులకు పాల్పడుతున్నారట. తాజాగా జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ లో ఖాళీగా ఉన్న మండల, పట్టణ అధ్యక్షుల నియామకాలను జరిపిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు జబ్బార్ ను ఇల్లందు పట్టణ అధ్యక్షుడిగా నియమించారు. ఈ సమాచారం తెలియడంతో మాజీ ఎమ్మెల్యే హరిప్రియ తన వర్గానికి చెందిన సిలివేరు సత్యనారాయణను పట్టణ అధ్యక్షుడిగా నియమిస్తూ నియామక పత్రం జారీ చేశారు. జిల్లాలో ఖాళీగా ఉన్న అధ్యక్ష పదవులను భర్తీ చేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశించారని జిల్లా పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. ఈ మేరకు పార్టీలో క్రమశిక్షణతో కొనసాగుతున్న ఎన్డీ జబ్బార్ను పట్టణ అధ్యక్షుడిగా నియమించినట్లు తెలిపారు. రేగా తీరుపై నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే హరిప్రియ వర్గీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలతో ఏ వర్గం వైపు వెళ్లాలో తెలియక గులాబీ శ్రేణులు అయోమయంలో పడినట్లు తెలుస్తోంది. నియోజకవర్గ బీఆర్ఎస్ లో గత కొద్ది కాలంగా జరుగుతున్న పరిణామాలను దిండిగాల, హరిప్రియ పరస్పరం పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేసుకున్నారట. ఈ క్రమంలో ఇల్లందు పట్టణ అధ్యక్షుడిగా ఇద్దరిలో రాష్ట్ర నాయకత్వం ఎవరిని అధ్యక్షుడిగా కొనసాగిస్తుందోనన్న ఉత్కంఠ బీఆర్ఎస్ శ్రేణుల్లో నెలకొంది. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ మనుగడ క్లిష్టంగా మారింది. ఇదే సమయంలో పార్టీ నేతలు ఆధిపత్య పోరుతూ పరస్పరం విమర్శలకు దిగుతూ పార్టీ పరువును బజారుకీడుస్తున్నారని కేడర్ ఆరోపిస్తోంది. ఓవైపు కేటీఆర్ నాయకత్వంపై విశ్వాసంతో పార్టీ నిర్మాణంలో కార్యక్రమాలలో పాల్గొంటున్నామని పార్టీ శ్రేణులు చెబుతున్నారు. కానీ పెత్తనం కోసం ఇల్లందు నియోజకవర్గ నాయకులు రోడ్డెక్కుతున్నారని కేడర్ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో పార్టీ నాయకత్వం ఇల్లందు నియోజకవర్గంపై దృష్టి సారించాలని కేడర్ పార్టీ పెద్దలను కోరుతున్నారు. మరిన్ని హాట్ పొలిటికల్